సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఇందు గౌరీ సిస్టర్స్ ఛానల్. సో మన ఛానల్లో కొత్త గేమింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో ఫస్ట్ గేమింగ్ వీడియో వచ్చేసి మన గ్రానీ చాప్టర్ 1 డోర్ ఎస్కేప్. ఇంకా కొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ గ్రానీ చాలా హార్డ్గా ఉంటుంది, సో ఎలాగో అలా ఎస్కేప్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే నేను లేచాను. గ్రానీ ఇంకా రావట్లేదు. ఫస్ట్ బాత్రూంలో ఏమైనా ఉన్నాయో చూసుకుందాం. బాత్రూంలో ఏమో, అయ్యో గ్రానీ వచ్చేసింది. ఓకే, కిచెన్లో చూద్దాం. ఓకే, బర్డ్ సీడ్స్ ఉన్నాయి. సో అవి బర్డ్ దగ్గర పెడితే మనకి ఏదన్నా దొరకచ్చు. సో గ్రానీ డైవర్ట్ చేసి మనం కిందికి వెళ్ళిపోదాం. ఓకే, చాలా హార్డ్ గ్రానీ ఆడడం. ఇంకా హార్డ్ మోడ్స్ కూడా పెడతాను, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి సీట్స్ దగ్గర అనమాట. సో ఇక్కడ మనం ఓకే క్రో ఇక్కడ వెళ్ళిపోయింది. ఓకే, మనకి క్రో వీల్ వచ్చింది. ఇందులో ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. మళ్ళీ గ్రానీ వచ్చేసి సౌండ్ చేస్తుంది. ఫాస్ట్గా మనం డోర్ ఎస్కేప్ అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు గ్రానీని డైవర్ట్ చేశాను కదా. సో గ్రానీ అక్కడికి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ లాక్ తీసేద్దాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏం లేవు. ఓకే, ప్లే హౌస్ కీ దొరికింది. ప్లే హౌస్ అంటే ఇక్కడ వేసుకుందాం, ఎందుకంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఓకే, ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయండి. ఏం లేదు. ఓకే, గ్యాసోలిన్ ఉంది, నాకు అవసరం లేదు అది, ఎందుకంటే నేను ఇప్పుడు డోర్ ఎస్కేప్ చేయబోతున్నాను కదా, అందుకనే. ఓకే, ఇక్కడ కూడా ఏం లేవు. షర్ట్ ఇప్పుడు సౌండ్ వస్తుంది, గ్రానీ లేచేస్తుంది, అదే నాకు ఇష్టం ఉండదు. ఓకే, కిందికి వెళ్ళి చూసేద్దాం, ఏమన్నా ఉండొచ్చు కింద కూడా. ఓకే, వావ్, మనకి వెపన్ కీ దొరికింది గాయ్స్. సో ఇప్పుడు మనం సౌండ్ చేసి గ్రానీని డైవర్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీద ఉన్న కరెంట్ని కట్ చేసేస్తే ఈజీ అయిపోతుంది మనకి వెళ్ళడానికి కూడా. ఓకే గ్రానీ కమ్ ఆన్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్ చేయాలి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది గైస్, నేను ఎప్పుడు ఆడుతూనే ఉంటాను. సో ఈసారి ఎస్కేప్ అవుదాం. వచ్చేస్తుంది గ్రానీ. అక్కడ నుంచి వెళ్తే మళ్ళీ కొట్టేస్తుంది గైస్, అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తాం. నాకు తెలిసి చాలా లెంతీ వీడియో, ఎక్కువగా ఏం దొరకట్లేదు, అందుకని మీద చూద్దాం. మీద 2 డోర్స్లో చూడలేదు కదా. ఓకే ఓకే, ఇది అవసరం లేదు మనకి. అండ్ అక్కడ చూస్తే ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. ఓకే, ఇక్కడ బుక్ ఉంది అండ్ ఇక్కడ ఏం లేదు. ఓకే, బుక్ మనకి మీద అవసరం వస్తుంది, ఇప్పుడు కాదు. సో మనం మళ్ళీ అక్కడికి వెళ్దాం, బేస్మెంట్కి. అక్కడ మనం వెపన్కి పడేసుకున్నాం కదా, వెపన్కి తీసుకొని మనం చేద్దాం. అక్కడ దాన్ని కొట్టేస్తే మనకి స్క్రూ డ్రైవర్ వస్తుంది, దాంతో మనం ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ గ్రానీ డైవర్ట్ చేశాను, కానీ అది ఆమెకి ఆల్రెడీ తెలిసిపోతుంది గ్రానీకి ఇక్కడికి వస్తే అక్కడ, అక్కడికి వస్తే ఇక్కడ. సో అందుకని ఇక్కడికి వచ్చిందాక వెయిట్ చేసి, ఓకే ఇక్కడికి వచ్చింది, సో మనం అక్కడికి వెళ్ళిపోదాం. అలా అయితే ఈజీగా మనం దానికి ఎక్కువగా కనిపించకుండా ఉంటాం గైస్. ఈ ట్రిక్ మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి ఎప్పుడైతే మీరు ఆడతారో. ఓకే, అరే సౌండ్ అయింది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ గ్రానీ వస్తుంది. గ్రానీని ఒకసారి షూట్ చేసేసి మన పని మనం చేసుకుంటే చాలు. ఓకే ఓకే, ఇంకా రావట్లేదు గ్రానీ. వచ్చింది. త్వరగా వెళ్ళిపోవాలి. సౌండ్ చేస్తే ఆమె ఇక్కడికి వస్తుంది కదా, సో మనకు చంపడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి షూట్ చేద్దాం. ఇక్కడే ఎందుకు తీసుకున్నానంటే మీదికి ఎక్కడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ వేరే దగ్గర అయితే మళ్ళీ కష్టం. ఓకే 1 మినిట్ వరకేనా? ఇవొకటి
గ్రానీ ట్రాప్స్ వేస్తూ ఉంటుంది గైస్. ఆ గ్రానీ పట్టుకునేటప్పుడు మనము వెళ్తుంటే చాలా టైం చాలా లాస్ట్ అయిపోతుంది ఇందులోనే. కిందకి వెళ్ళి ఓపెన్ చేద్దాం ఒకసారి, కింద పడేద్దాం. దాని తర్వాత మనకు కావాల్సినవి తీసుకొని వెళ్దాం. కింద మనకి అది ఒక అంటే మొత్తము బర్డ్ ఇప్పటిదాకా మనము దానికి సీజ్ చేసాం కదా గాయస్. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా కింద స్టెప్స్ చూసారు కదా, ఆ స్టెప్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ దాన్ని కొట్టాలి గాయస్. షట్, ఇది అస్సలు షూట్ కాదు గాయస్. మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఓకే, ఆ కింద తన పాప కూడా ఉంటుంది కదా గాయస్, గ్రానీ స్పైడర్. సో ఆ పాపది అక్కడ చూసింది ఒకటి ఉంటుంది కదా గాయస్ లిఫ్ట్లో, అది దాని నంబర్ 1 అని ఇక్కడ ఆ స్టిక్కర్ ఉంది. సో మనం గుర్తుపెట్టుకొని 1 అని సెలెక్ట్ చేస్తే మనకి ఏదైనా దొరుకుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి షూట్ చేద్దాం. ఇది మళ్ళీ కాని పని. మనం ఇప్పుడు మన షార్ట్ గన్ని చేయాలి. షార్ట్ గన్తోనే అది అవుతుందని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫాస్ట్గా ఒక్కొక్క షార్ట్ గన్ అన్నీ తీసుకోవాలి. ఇప్పుడే ఫస్ట్ అయితే స్క్రూ డ్రైవర్తోని అది అన్లాక్ చేసి చూద్దాం ఏమొస్తుందో అందులో. గ్రానీ వచ్చేస్తుంది, మళ్ళీ ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే, మనకి ప్యాడ్లాక్ కీ అయితే దొరికింది. మీద లాక్ ఓపెన్ చేసేద్దాం, పని అయిపోతుంది. ఓకే, గ్రానీ వస్తుంది. గ్రానీని అయితే మనం డైవర్ట్ చేసాము. ఇప్పుడు మనం మళ్ళీ మీదికి వెళ్ళాలి. అండ్ ఒక్కొక్క షార్ట్ గన్ పార్ట్ది కలెక్ట్ చేసుకొని షార్ట్ గన్ అయితే మనం ప్రిపేర్ చేయాలి. ఒక దగ్గరే వేసుకుందాం, మెల్లిమెల్లిగా అన్ని తెచ్చేసుకుందాం. ఓ, సౌండ్ వచ్చేసింది. ఏమో గ్రానీ వస్తుంది ఇప్పుడు. గ్రానీ ఓకే, ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఫాస్ట్గా నాకు తెలిసి ఇంకో పార్ట్ ఆఫ్ షార్ట్ గన్ మీద అది మనం ఒక డోర్ చెక్ చేయలేదు కదా గైస్, అంటే మీద అక్కడ ఉండుంటుంది. సో ఇప్పుడు మనము గ్రానీని డైవర్ట్ చేసి అక్కడికి వెళ్దాం. ఓకే, అప్పటిలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అండ్ ఇలాంటి గేమింగ్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి త్వరలో. ఓకే, ఇక్కడ షార్ట్ గన్ ఉంది పార్ట్. సో వెళ్దాం, కిందికి వెళ్ళి అవన్నిటి పెట్టేద్దాం. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయండి. లైక్ గ్రానీ చాప్టర్ 2, అంటే అన్ని ఎస్కేప్స్ చేస్తాను. ఈ గ్రానీ చాప్టర్ 1లో ఇంకా కార్ ఎస్కేప్ ఉంది, ఇంకా స్పైడర్ ఎస్కేప్ ఉంది కదా. స్పైడర్ ఎస్కేప్ అయితే నాకు చాలా ఫేవరెట్. అది చాలా హార్డ్ స్పైడర్. ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్ళబోతున్నాం, ఎందుకంటే మనం ఏదైనా ఎస్కేప్ అవుదామంటే ఏదో ఒక పార్ట్ అక్కడనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాల్సిందే, వెళ్దాం. అది చాలా స్కేరియస్ట్ పార్ట్. ఎందుకని అంటే ఇది ఒక గేమింగ్ ఛానల్ లాగా కూడా వస్తుంది. మేము అన్ని గేమింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. సో ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం గ్రానీని డైవర్ట్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళి ఆ షార్ట్ గన్ని ప్రిపేర్ చేసి వెళ్దాం. ఇప్పుడు గ్రానీని సౌండ్ చేసి ఇక్కడనే తనని షూట్ చేసి ఇంకా నెక్స్ట్ ఏం చాలో చూద్దాం. చాలాసేపు పడుతుంది గ్రానీకి రావడానికి. ఓకే, ఇంకా రావట్లేదు. చాలా మెల్లగా వస్తుంది అండి గ్రానీ, చాలా మెల్లగా.
అలానే హార్డ్ మోడ్ పెట్టుకుంటే మరీ హార్డ్ అయిపోతుంది, అందుకనే నేను ఇది నార్మల్ మోడ్లో పెట్టాను. ఓకే, ఇంకెంతసేపు పడుతుందో రావడానికి. మళ్ళీ ఒకసారి సౌండ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వస్తుందేమో. వచ్చింది. ఇక్కడ దాచుకుంటే చూస్తుందా? చూసేసి ఇప్పుడు మీదికి వెళ్దాం. మీద మనకి అక్కడ హ్యామర్ ఉంది కదా, ఆ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అక్కడ షూట్ చేద్దాం. ఈసారి నా వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, అక్కడే మనకు అది యాక్సెస్ది కూడా ఉంది, అందులో ఏముంటుందో. ఓకే, షూట్. ఓపెన్ అయిపోయింది డోర్. ఓకే, హ్యామర్ తీసుకొని ఫాస్ట్గా చేసేద్దాం, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ టైమే లేదు అసలు. తొందరగా ఫస్ట్ మనము అక్కడ ఉన్నది అన్లాక్ చేద్దాం. ఓకే గ్రాడీ వచ్చేస్తుంది. రాలేదు. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ వెళ్దాం అక్కడికి. ఇప్పుడు మీదికి వెళ్దాం, ఈ బుక్ పెట్టేసి వద్దాం, ఎందుకంటే మనకి ఇప్పుడు స్పైడర్కి అవసరం వస్తుందేమో, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇప్పుడు ఎలాగో గ్రానీ లేనప్పుడు పెట్టేస్తే ఈజీ అయిపోతుంది మనకి. సో ఫాస్ట్గా పెట్టేద్దాం. ఓకే, ఇదే అండి యాంజెలీనా, గ్రానీ వాళ్ళ డాటర్. అదే కింద మనం స్పైడర్ చూసాం కదా, ఆ స్పైడర్ కూడా. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్తారు, కానీ మనకి చాలా ఈజీ ట్రిక్స్ కూడా యూట్యూబ్లో చూపిస్తారు కదండి, మ్యాజిక్ ట్రిక్స్ అవన్నీ. అవేమి నిజం కాదు, కానీ ఒక ట్రై చేద్దామని నేను ఇది తీసుకున్నాను, ఈ స్క్రూ డ్రైవర్ తీసుకొని. అంటే స్పైడర్ దగ్గర కూడా ఎస్కేప్ దగ్గర ఒకటి ఉంటుంది కదా గైస్, ఓపెన్ చేసేది. సో అక్కడ ఓపెన్ చేయడానికి అవసరం వస్తుందని నేను ఒక వీడియో చూసాను, మ్యాజిక్ ట్రిక్స్ ఎలా అంటే, ఇదిగోండి ఇక్కడ వెళ్ళి దాన్ని ఇసిరేయాలంట, డ్రాప్ చేస్తే. అరే వావ్, కిందికి వెళ్ళిపోయింది. అయితే కొన్ని వర్క్ అవుతాయి, కానీ మొత్తం అయితే కాదు. అలాంటిది ఇంకా ఉండే, కానీ మొత్తం వర్క్ అవ్వలేదు. సో మనం కిందికి వెళ్ళి చూస్తేనే మనకి తెలుస్తుంది అది ఎక్కడ పడ్డదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఇప్పుడు మనమైతే గ్రేడ్ వచ్చేసింది. ఫాస్ట్గా వెళ్ళిపోతాం, టేబుల్ దగ్గర రాసుకుంటాం. ఇంకా గ్రానీ వస్తుంది, ఇక్కడనే గంట సేపు అవుతుంది గాయస్. ఇప్పుడైతే మన చేతిలో స్పైడర్ కీ ఉంది, ఇవ్వండి స్పైడర్ కీని డ్రాప్ చేద్దాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను చూసేసింది. ఇక్కడ సౌత్. ఓకే కమ్ హియర్ గ్రానీ ప్లీజ్. వచ్చింది మళ్ళీ చూసింది గాయస్, చూస్తూనే ఉంటుంది గాయస్. ఓకే ఇప్పుడు మెల్లిగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోద్దాం ఈజీగా. ఓకే వచ్చేసింది, ఫాస్ట్గా వెళ్ళాలి, కిందికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఎస్, ఫైనలీ మనం యాంజెలీనా దగ్గరికి అయితే వచ్చేసాం, యాంజెలీనా ఉండే ప్లేస్లో. సో ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోదాం. ఓకే, హాయ్ యాంజెలీనా, నేను వచ్చేసాను. అరే చూసారా ఎలా వెళ్ళిందో, ఎక్కడ వెళ్ళిందో అది కనిపించట్లేదు. అదంటే నాకు చాలా భయం గాయస్. సో అది వచ్చినంత వరకు మనం వెయిట్ చేద్దాం, ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు తెలీదు. అంటే గ్రానీ కంటే చాలా డేంజర్, చాలా స్పీడ్గా వస్తుంది అనిపిస్తుంది నాకు, అందుకని నేను ఎక్కువగా అస్సలు ఆడను ఈ గేమ్. కానీ మీకోసం, మీ కంటెంట్ కోసం నేను ఆడుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. గ్రానీ, యాంజెలీనా, వచ్చేసి అది వస్తుంది కదా గాయస్, అది అస్సలు నచ్చదు, చాలా భయంగా ఉంటుంది.
గ్రానీ లాగా చాలాసేపు అయితే ఉంటుంది, కానీ ఓకే వస్తుంది గాయస్. అదే నచ్చింది, చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఆమె ఎప్పుడు వెళ్ళదు గాయస్, జస్ట్ వెయిట్ చేస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది. అది ఇలా పట్టించుకోదు, అది నాకు నచ్చుతుంది ఆంజలీనా దగ్గర. కానీ ఇదిగోండి ఇలా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. మనం ఇక్కడ టర్నిక్స్కి వెళ్తాం కదా, అక్కడ వెయిట్ చాలా చేస్తుంది, అది నాకు నచ్చదు. ఇదిగో ఈ కేవ్కి వెళ్ళిపోయింది. ఈ కేవ్కి వెళ్తే చాలా డేంజర్ గాయస్, ఆమె ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఓకే వెళ్దామా వద్దా? ఓకే వెళ్దాం, కాదు. ఓకే ఆమె అక్కడ ఉంది, ఆంజలీనా అక్కడ ఉంది. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం లిఫ్ట్ నుంచి. ఓకే ఆ ట్రిక్ చాలా బాగా వర్క్ అవుతుంది గాయస్. స్క్రూ డ్రైవర్ అక్కడే పడ్డది. ఈ ట్రిక్ అయితే వాడండి, చాలా మంచి ట్రిక్. ఓకే మనకి మాస్టర్కి దొరికింది, లాస్ట్ది ఈజీగా దొరికేసింది. ఇక్కడ ఎస్కేప్ ఇక్కడ నుంచి ఎలా అవ్వాలో, ఆంజలీనా ఎక్కడికి వస్తుందో. ఓకే అమ్మ కనిపించింది. సో మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ఓకే ఓకే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఓకే ఆంజలీనా ఏమో లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది, మనం ఫాస్ట్గా గ్రానీ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే ఇక్కడ నుంచి కార్ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఓకే 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 మీరు ఒకటి గమనించారా గైస్, ఆంజలీనా దగ్గర వేరే మ్యూజిక్ ఉంటుంది, గ్రానీ దగ్గర వేరే మ్యూజిక్ ఉంటుంది. ఓకే మన జస్ట్ డే 1 గైస్, అంతలోనే ఎస్కేప్ అయిపోయాం చూసారా. ఇప్పుడు ఎస్కేప్ అవ్వబోతున్నాం. సో బాయ్ గ్రానీ, సీ యూ నెక్స్ట్ టైం. Once again bye Granny, see you in the next chapter. సో గైస్ ఇంకా నెక్స్ట్ చాప్టర్ నేను రిలీజ్ చేస్తాను, ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్.